హాయ్ ఫ్రెండ్స్, మీ పాలమూరు పెయింటర్. మనం చేసే డిజైన్ వచ్చేసి టెక్స్చర్ మార్బుల్ డిజైన్. ఈ మార్బుల్ డిజైన్ ఎలా చేయాలనేది మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మనం పెయింటర్లకు అయితే అర్థమవుతుందని అనుకుంటున్నా. అంత కాకపోయినా కొంచెమన్నా అర్థమవుతుంది అనుకుంటున్నా. అయితే ఇది మళ్ళీ మీరు నెక్స్ట్ టైం మళ్ళీ వీడియో పెట్టినప్పుడు చూస్తే మీకు ఈ డిజైన్ అనేది అర్థమవుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ మార్కం చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియో మీరు చూడాలనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే గ్రీన్ కలర్ చేస్తున్నాం అనమాట. అక్రిల్ పుట్టి గ్రీన్ కలర్ వేసి స్టిన్నర్లు దొరుకుతాయి కదా మనకు టీపులు. ఆ స్టిన్నర్లు తెచ్చి మిక్సింగ్ చేసుకోవాలి. మనం ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ స్టిన్నర్ డబ్బాలు తెచ్చుకొని చేసుకుంటే వచ్చేస్తుంది. మనం బిర్లా వాపస్ తెచ్చినాం అనమాట. దీనికి అక్రిల్ పుట్టి అంటే బిర్లా దాంట్లో తెచ్చిన ఫినిషింగ్ అయితే దీంతో అయితే బాగానే వస్తుంది. మన ఏషియన్లో అక్రిల్ పుట్టి ఎట్లా ఉంటుందో బిర్లా వాపస్లో కూడా అట్లే ఉంటుంది. ఇంకా ఇంచుమించు రెండు సేమే ఉంటాయి అనుకో. ఇది జర బెటర్ అనిపించింది నాకైతే. ఈ ఫస్ట్ అయితే కస్టమర్ ఫస్ట్ డార్క్ చెప్పిండు, తర్వాత మళ్ళీ లైట్ చేయమన్నాడు. అందుకోసం లైట్ అయింది. ఇది మనకు గ్రీన్, వైట్, క్రీమ్ కలర్, గోల్డ్ ఈ మూడు దాంట్లతో చేసిన అనమాట. మెయిన్ పేపర్ మంచిగా కొట్టుకోవాలి. పెట్టేటప్పుడు కూడా మనం అక్రిల్ పుట్టి పెట్టేటప్పుడు కూడా చాలా ఫినిషింగ్ ఉండాలి. ఫినిషింగ్ లేకపోతే డిజైన్ అనేది నీట్గా రాదు, రఫ్గా అనిపించినట్లు ఉంటుంది. మెయిన్ పేపర్లో ఇంపార్టెంట్ దీన్ని కొట్టడం. ఇలా చేయాలంటే మనకు పేపర్ కూడా ఇది మిషన్ తోటే కొట్టాలి. ఎక్కువ శాతం మిషన్ తోటి కొట్టి అక్కడక్కడ ఇది చేసుకోవాలన్నమాట. చాలా స్పంజులు మారవాలి. ఎంత లేదన్నా 3-4 స్పంజులు మారిస్తే ఈ ఫినిషింగ్ వస్తుంది. వ్యాక్స్ పెట్టి బఫింగ్ చేస్తాం కాబట్టి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.